సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీడలో సొప్పున ఎవరై ఉంటారు. ఎలా కనిపెట్టాం? ఆ ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న, స్వప్న, దెబ్బతిన్నావు. బాబోయ్, ఏం పట్టు పట్టిందిరా. మరి బాబోయ్, చుట్టాలు ఆవిడ చంపేసింది. అత్తగారు, ఏం కొరకరా బాబు, పెద్ద రోడ్ రోలర్ లాగా. మంచిగా ఇదిగో చూసుకోండి. అక్కడ చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా స్వప్న. అది మనోడు, మనోడు. అరే లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను. అది సరే కానీ ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి చీకట్లో కనపడలేదు. పాలు అవి ఇందాకే పంపించానే. ఏం స్వప్న, పాలు ఇవ్వలేదా నువ్వు? ఇచ్చాను, సరిపోలేదేమో, ఇంకా కావాలనుకుంటా. ఇచ్చేసారా? నేను చూసుకోలేదు. పైకి వెళ్ళి తాగుతానండి. ఓకే, గుడ్ నైట్. ఏమండి, అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు? శోభనం కదా, మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా? ఇదిగా మనం శోభనం రోజు రాత్రి ఎంత కంగారు పడ్డారో నీకేం తెలుసు? అబ్బా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. పదండి. ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలచేరుస్తాడు బాబు. బాబు, నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్యాంక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు, ధర్మం చేయండి బాబు. గుడ్డివాడి బాబు. 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోదులు బాబు. బాబు, సినిమాల ముందు అరటి చెట్ల. ఆహా, ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు, ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా, అక్క, అక్కాయ్, ధర్మం అక్కాయ్. బాబు, ధర్మం బాబు. ధర్మం కాదు, నేను బాసు. ఏంట్రా? ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు. టోటల్ క్లాస్. ఓపెన్ చేయి. 5-7 చేసి వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7, 5-7. ఆడాల పక్క సైడ్. బాబే, ఆడాల పక్క అమ్మా. సైడ్. 5-7. 5 rupees, 7 rupees బాబు. 5 rupees, 7 rupees బాబు. బాబు, లేడీస్ పక్క సీట్ బాబు. ఏలోయా. లేడీస్ పక్క సీట్ బాబు. 5 rupees, 7 rupees. 5 rupees. ఎవరు బాబు? ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాగానే నువ్వు నిజంగా గుడ్డోడేనంటరా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎక్కుతాను బాబు. అలాగా అయితే మా బండి ఎక్కుదుగానే పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్, నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను.
మా ఏరియాకి వచ్చి మాకే ఎరచేద్దాం అనుకుంటున్నారా? వీడికి అర్థం సరిపోద్దా? పగిలిపోతా. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతి. ఎవరో నీ బాస్? హనుమాన్ జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. గోపాల్ 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 ఏంటి? వీడి పేరు రాజు కదా. అదే రాజు అంటే గోపాల్ రాజు. రాజు రాజు వెనక నుంచి వచ్చి నన్ను ఏయ్, ఏదో రాజు. చేద్దాం అనుకున్నాడు. బుద్ధి చెప్పాను, రేపటి దాకా లేవడు. రేపటిదాకా ఏమిటి, ఇంకా లైఫ్ లో లేవడు, అంటే చచ్చాడు. అసలు ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నావు. చచ్చిపోయాడా? ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ఏమి లేదు, నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కటి అవకాశం ఇచ్చింది. నువ్వు చచ్చిన శవలా పడి ఉండు. శవంలో పడి ఉండాలి. Yes. ఎంతసేపు? ఒక గంట సేపు సరిపోద్దా? అసలే బెదిరింది, గంట ఎందుకు, 5 నిమిషాలు చాలు. అంతేనా? తను బతికింది, నువ్వు చచ్చావు. చెట్టు బాబు, ఆ, చెట్టు బాబు ఏమైంది? ఏమైందేంటి? నిండు ప్రాణాలు బలికొన్నావు. అతను చచ్చిపోయాడు, తన వాళ్ళకు కాకుండా పోయాడు. ఈ భూమి మీద తనకు నూకలు చెల్లిపోయాడు. చెట్టు బాబు, వాడిని నేను చంపాలనుకోలేదు, జస్ట్ వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను అంతే. అయ్యో, స్వప్న. అయ్యో, ఇప్పుడు పోలీసులు వస్తారు, నన్ను జైల్లో పెడతారు, ఉరి తీస్తారు. తీస్తారు. ఆ పిన్ని బాబాయ్కి నేను ఏం చెప్పను? అవన్నీ నేను చూసుకుంటాను కానీ అసలు నువ్వు రాజుని ఎందుకు చంపాలనుకున్నావు? అయ్యో చిట్టి బాబు, నాకు టెన్షన్ గా ఉంది. ముందు వీణేమైనా అది నేను చూసుకుంటాను కదా. అసలు నువ్వు రాజుని ఎందుకు చంపా? ముందు బాడీని ఏమైనా పోనీ, చెయ్యి. తర్వాత చెప్తావా? చెప్తాను. ఒట్టు. ఒట్టు చేస్తాను. అయితే నాకు వదిలి ఈ బాడీని. చిట్టి బాబు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. శవాన్ని గుర్తుపట్టుకుంటే ఏదైనా ఐడియా చెప్పవా? ఎందుకు అంత టెన్షన్? మరి ఏం పర్వాలేదు. ఏదైనా ఐడియా చెప్పవా? ఐడియా అంటే శవానికి గుండు గీయించేస్తే. గుండు. ఆ. కరెక్ట్. ఏ? వద్దు, బాడీని ఏమైనా చేయాలి. బాడీని పెట్రోల్ పోసి తగిలిపెట్టేద్దాం. వెరీ గుడ్ ఐడియా. చేద్దాం చేద్దాం. నేను బతికే ఉన్నాను. నాడు కొట్టుకుంటుంది, గిరిజ తిడుతోంది, ఊపిరి కూడా ఆడుతుంది, చూపు కూడా కనబడుతుంది. శివరాకరికి నేను బతికే ఉన్నాను. భగవంతుడా నీకు థ్యాంక్స్, 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 థ్యాంక్స్ భగవంతుడా, థ్యాంక్స్. బాబు నీ చేతులు పట్టుకుంటారు, నీ కాళ్ళు కూడా పట్టుకుంటారు. బాబు నన్ను చంపకు, బాబు నన్ను చంపకు బాబు. నిన్ను నేను చంపను. చంపరా? నాకు తెలుసు బాబు, మీ బోటి వీరులు నా బోటి బక్కరథులని క్షమించి వదిలేస్తారు గాని చంపరు బాబు, చంపరు, చంపరు బాబు, చంపరు. నిన్ను నేను చంపను. అర్థమైంది బాబు, ఒకసారి సెలవు ఇచ్చారుగా. నిన్ను నేను చంపను. మహాప్రభు నిన్ను నేను చంపును, నేను చంపును అని అంటున్నారు. కొంపదీసి ఇంకెవరి చేతనైనా చంపించే ఏర్పాటు ఏదైనా చేసేదండి బాబు. కుక్క కంటే హీనమైన వాడివి. నిన్ను నేను చంపను. చెప్తాను. నీలాంటి కుక్కల్ని కుక్కలే చంపుతాయి. రాజు, 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 నేను. అంత భ్రమ. ఇదే నిజమైతే ఎంత బాగుండు. ఐఎమ్ సారీ, ప్లీజ్. రాజు,
కొంపదీసి ఇది నిజమా? ఏయ్, హాయ్. ఇట్రా ఇట్రా ఇట్రా. అక్కడ బాల్కనీలో నీకు ఎవరైనా కనపడుతున్నారా? ఆయన నాకు ఎవరు కనిపించట్లేదండి. లేదు కదా, ఆహా. అదే అనుకున్నాలే. పని చూసుకో. హాయ్. ఏంటో ఒక్కోసారి కళ కూడా నిజం అనిపిస్తుంటుంది. నిజం తెలిసింది, క్షమించు. ప్రేమతో నీ స్వప్న. ఇది కళ కాదు, నిజమే. ఎస్. ఓకే. ఝన్ 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 తెలుగు వన్